హాయ్ ఫ్రెండ్స్, మనకు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎలాగైతే ఉందో అలానే ఏపీలో కూడా గ్రీన్ హైడ్రోజన్ పాలసీ, గ్రీన్ అమ్మోనియా పాలసీ అనేవి ఉన్నాయి. చూద్దాం వాటి గురించి. ఈ చాలా ఇంపార్టెంట్ అండి. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమ్మోనియా పాలసీ. The state government of Andhra Pradesh launched its green hydrogen and green ammonia policy in June 2023. 2023 జూన్లోని ఈ గ్రీన్ హైడ్రోజన్ పాలసీ అండ్ గ్రీన్ అమ్మోనియా పాలసీ అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దిస్ పాలసీ విల్ బీ ఇన్ ఎఫెక్ట్ ఫర్ 5 years. ఈ పాలసీ అనేది 5 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది, లేదా కొత్త పాలసీని నోటిఫై చేసే వరకు అమల్లో ఉంటుంది. ఈ పాలసీలోని ఏ అంశాలు ఉన్నాయో చూద్దాం. ఆబ్జెక్టివ్స్: అచీవ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అప్ టు ద కెపాసిటీ ఆఫ్ 0.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం. చూడండి, గ్రీన్ హైడ్రోజన్ పాలసీలోని ఏపీకి సంబంధించి 0.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం ప్రొడక్షన్ అనేది చేయాలి. మనకు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో ఎంత? 5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం. కానీ ఏపీలో మాత్రం 0.5. తర్వాత గ్రీన్ అమ్మోనియా ప్రొడక్షన్ అప్ టు ద కెపాసిటీ ఆఫ్ 2.0 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం. గ్రీన్ హైడ్రోజన్ అయితే 0.5 మిలియన్ మెట్రిక్ టన్స్, గ్రీన్ అమ్మోనియా అయితే 2.0 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం ప్రొడక్షన్ అనేది చేయాలి నెక్స్ట్ 5 years వరకు. అంటే ఈ పాలసీ నెక్స్ట్ 5 years వరకు అమల్లో ఉంటుంది. అంటే 2023 జూన్లో వచ్చింది, 2028 వరకు ఈ పాలసీ ఉంటుంది. ప్రమోట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఎకోసిస్టమ్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ or green ammonia production to attract investments, provide employment, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన, క్రియేషన్ ఆఫ్ 12,000 jobs per million metric tons per annum production of green hydrogen in the state. 1 million metric tons per annum production of green hydrogen కి 12,000 jobs అనేవి క్రియేట్ చేయాలి. ప్రమోట్ ద సెట్టింగ్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమ్మోనియా అండ్ దేర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్. దానికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అనేవి ప్రమోట్ చేయాలి. నెక్స్ట్ ఇన్సెంటివ్స్. ఎవరైనా ఈ గ్రీన్ హైడ్రోజన్ కానీ గ్రీన్ అమ్మోనియాని కానీ ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తారు. అదేంటంటే 100% రియంబర్స్మెంట్ ఆఫ్ నెట్ స్టేట్ జిఎస్టీ. నెట్ స్టేట్ జిఎస్టీ నుంచి 100% రీయింబర్స్మెంట్ ఉంటుంది. 100% ఎగ్జంప్షన్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ. ఎలక్ట్రిసిటీ డ్యూటీ నుంచి 100% ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. 25% ఆఫ్ ఇంట్రాస్టేట్ ఛార్జెస్ షెల్ బీ రీయింబర్స్డ్. 25% ఇంట్రాస్టేట్ ఛార్జెస్ అనేవి రీయింబర్స్ చేస్తారు. అప్పర్ లిమిట్ వచ్చేసి 10 lakhs. The cross subsidy charges shall be reimbursed. Grid connectivity to the intrastate transmission system at the generation and production end respectively for renewable energy plants established to produce green hydrogen or green ammonia shall be granted on priority. Land allotment to be allocated on priority basis at lease rate of 31,000 per acre. ఒక ఎకరాకు వచ్చేసి 31,000 ఇస్తారు. ల్యాండ్ లీజ్కి తీసుకున్నప్పుడు 5% ఇంక్రిమెంట్ ఉంటుంది ఫర్ ఎవ్రీ 2 yearsకి. 100% ఎగ్జంప్షన్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ అండ్ ల్యాండ్ యూజ్ కన్వర్జన్ ఛార్జెస్. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ని ఇండస్ట్రియల్ ల్యాండ్గా కన్వర్జేషన్ చేయడానికి అయ్యేటువంటి ఆ ఖర్చులోని స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని 100% ఎగ్జంప్షన్ అనేది ఇస్తారు. మన ఏపీకి గ్రీన్ హైడ్రోజన్ పాలసీ ఎలాగైతే ఉందో అలా మరికొన్ని రాష్ట్రాలకు కూడా ఉంది. అవి చూద్దాం ఒకసారి. ఇంటిగ్రేటెడ్ పాలసీ. మధ్యప్రదేశ్, ఒడిశాకి వచ్చేసి
ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ పాలసీ అంటే రెన్యూబుల్ ఎనర్జీలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ పాలసీ ఉంది. ప్రత్యేకంగా అంటే ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్ పాలసీ వచ్చేసి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని ప్రత్యేకంగా గ్రీన్ హైడ్రోజన్ పాలసీ ఉంది. చూడండి, ఇక్కడ మన సౌత్లో ఉన్న 5 స్టేట్స్లోని కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే గ్రీన్ హైడ్రోజన్ పాలసీ అనేది ఉంది. నెక్స్ట్ పంజాబ్, హర్యానా, గుజరాత్ ఈ 3 రాష్ట్రాలకు కూడా డ్రాఫ్ట్ పాలసీ అనేది ఉంది. ఒకసారి క్లారిటీగా చూడండి దీన్ని. ఈ పీడిఎఫ్ కావాలంటే కిందున్న ఈ నెంబర్కి టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, ఈ పీడిఎఫ్ సెండ్ చేస్తాను. ఇది వచ్చేసి రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటే గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ఒక రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఆ రిపోర్ట్ పీడిఎఫ్ కావాలంటే అది కూడా సెండ్ చేయడం జరుగుతుంది. ఆ నెంబర్కి మెసేజ్ చేయండి టెలిగ్రామ్లో. ఓకే, థ్యాంక్ యూ.